Hi, I am Madhu from DSC Mathematics Group. ఈ రోజు మనం దీర్ఘచతురస్రం మెన్సురేషన్ లో భాగంగా దీర్ఘచతురస్రం అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చతురస్రం చాలా క్లియర్ గా డిస్కస్ చేసాం. ఇప్పుడు దీర్ఘచతురస్రం ఓకేనా. సో టెక్టో డిఎస్సి ఓకేనా. మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ యాప్. ఓకేనా. మీకు చాలా క్లియర్ గా టెక్స్ట్ బుక్ లైవ్ లో చూపిస్తూ ఇప్పటి వరకు ఎవరో చెప్పిన విధంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సో బెస్ట్ కాన్సెప్ట్, అదేవిధంగా బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఓకేనా. అదేవిధంగా మొత్తం మీకు డూ దిస్ ట్రై దిస్ ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో చెప్పబడే సో బెస్ట్ కాన్సెప్ట్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఓకేనా. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళు ఉపయోగించుకోండి ఓకేనా. నా నెంబర్ లాస్ట్ లో ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే, కాన్సెప్ట్ లో వెళ్తున్నాం. దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం అంటే చూడండి, ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానం. ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరము అండ్ ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. అంటే అన్ని కోణాలు కూడా సమానం. అదేవిధంగా కర్ణాలు రెండు చూడండి ఒకసారి, కర్ణాలు రెండు సమానం. అదేవిధంగా కర్ణాలు రెండు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. సో దీన్ని ఏమంటామంటే దీర్ఘచతురస్రం అంటాం ఓకేనా. ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానం. సమాంతరము మరియు సమానం. అదేవిధంగా ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. అంటే అన్ని కోణాలు కూడా సమానం. అదేవిధంగా రెండు కర్ణాలు డ్రా చేస్తే ఓకేనా, కర్ణాలు రెండు కూడా సమానం. అదేవిధంగా కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి ఓకేనా. దీన్ని ఏమంటామంటే మనం దీర్ఘచతురస్రం. ఇవి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవన్నీ మనం జామెట్రీలో డిస్కస్ చేసాం చాలా క్లియర్. సరే, ఇప్పుడు ఇది పొడవు కదా ఎల్ అనుకున్నాం. సో ఇది కూడా సేమ్ ఎల్. ఇదేమో వెడల్పు బ్రెత్ సేమ్ బ్రెత్ ఓకే కదా. మరి మనకి చుట్టుకొలత కావాలంటే సేమ్ అది ఏ డయాగ్రామ్ అయినా 2D కానీ 3D కానీ సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ కాబట్టి యాడ్ చేద్దాం. ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. చూడండి, ఇదొక ఎల్ ఇదొక ఎల్ 2L ప్లస్ ఇదొక పి ఇదొక బి 2B. సో ఇప్పుడు 2 కామన్ తీస్తే ఎల్ ప్లస్ బిఎస్. దిస్ ఇస్ ద దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత P = 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇది ఏంటంటే చుట్టుకొలత. క్లియర్. నెక్స్ట్ వైశాల్యం వెళ్దాం. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం చూడండి, మరోసారి డ్రా చేస్తాం. సేమ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి దీర్ఘచతురస్రం మనకు తెలుసు. ఎదురెదురు భుజాలు సమాంతరం మరియు సమానం కాబట్టి ఇది ఎల్ లెంత్ సేమ్, ఇది బ్రెత్ సేమ్ బ్రెత్. ఎస్, మనం వైశాల్యం ప్రూవ్ చేయాలంటే ఒక డయాగ్రామ్ తీసుకున్న కర్ణం. ఎస్, ఒక కర్ణం తీసుకుంది. సో దీని డయాగ్రామ్ లేదా కర్ణం కదా డి. గుర్తుపెట్టుకోండి, దీర్ఘచతురస్రంలో ఒక కర్ణాన్ని గీస్తే ఈ కర్ణము దీర్ఘచతురస్రాన్ని 2 లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. ఎస్, ఇదొక లంబకోణ త్రిభుజం,
అదేవిధంగా సేమ్ ఇది కూడా లంబకోణ త్రిభుజం. ఎస్, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఏబిసి ఇది ఒక లంబకోణ త్రిభుజం, అదేవిధంగా ఏసిడి సేమ్ ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ దీర్ఘచతురస్రం యొక్క మొత్తం ఈ వైశాల్యం చూడండి. ఈ వైశాల్యం కావాలంటే ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఓకేనా? దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాను. దేర్ ఫోర్ ఏరియా కావాలంటే త్రిభుజం ఏబిసి వైశాల్యము ప్లస్ త్రిభుజం ఏసిడి వైశాల్యం. ఓకేనా? చూద్దాం. మరి ఏబిసి వైశాల్యం ఇప్పుడే చెప్పాం, ఇది ప్రతి దిక్కు 90 degrees కదా, కాబట్టి లంబకోణం. సో ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. సో కాబట్టి లంబకోణ త్రిభుజ వైశాల్యం అనే ఏ త్రిభుజ వైశాల్యం జనరల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే ఎల్, హైట్ అంటే బి. దేర్ ఫోర్ హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎల్ ఇంటూ హైట్ అంటే బి. సేమ్ మరి ఇది లంబకోణ త్రిభుజమే, ఇది కూడా సేమ్ లంబకోణ త్రిభుజం. సో బేస్ ఎల్ బేస్ హైట్ సేమ్ అంటే హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ బి. అంటే ఎల్ ఇంటూ బి ఎల్బి కదా. సో ఎల్బి బై 2 ప్లస్ ఎల్బి బై 2. సో ఎల్సిఎం 2 నే. సో ఎల్బి ప్లస్ ఎల్బి 2LB. సో 2 క్యాన్సిల్. సో ఎల్బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఎల్బి. సో దిస్ ఈస్ ద బేసిక్. ఎల్బి ఎలా వచ్చింది? దీర్ఘచతురస్ర వైశాల్యం. సో రెండు లంబకోణ త్రిభుజాల వైశాల్యాల మొత్తమే దీర్ఘచతురస్ర వైశాల్యం. క్లియర్? ఇది వైశాల్యం. నెక్స్ట్ ఇక్కడే కర్ణం అంటే ఏంటో చూద్దాం. దీర్ఘచతురస్ర కర్ణం. మరి డి తెలుసుకోవాలి కదా. జస్ట్ డి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఏంటంటే ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఓకేనా? కాబట్టి లంబకోణ త్రిభుజంలో ఓకేనా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే బి స్క్వేర్. సో డి ఈజ్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ వెళ్తే రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి, పెరిమీటర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం, డయాగనల్ కర్ణం. ఇది దీర్ఘచతురస్రం. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం చిన్న ఇంకొక చిన్న కాన్సెప్ట్ కంపారిజన్. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చతురస్రం నేర్చుకున్నాం, ఇప్పుడు దీర్ఘచతురస్రం కంపారిజన్ చూడండి ఒకసారి. సో ఇది చతురస్రం. సో ఇది దీర్ఘచతురస్రం. చూడండి ఒకసారి కంపారిజన్. అంటే మనకి చతురస్రం, దీర్ఘచతురస్రం తర్వాత మనం నేర్చుకోవాల్సింది త్రిభుజాలు. సో దానికి ఇంటర్లింకింగ్ పాయింట్ చేయొచ్చు. చతురస్రం యొక్క కర్ణం, అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క కర్ణం. సో చతురస్రంలో అన్ని భుజాలు సమానం కదా, దీర్ఘచతురస్రంలో ఇద్దరు భుజాలు సమానం, ఇవి రెండు సమానం, అదేవిధంగా ఇవి రెండు సమానం. ఒకే పేర్లు పడుతుంది. ఏబిసిడి సేమ్, ఏబి. సో జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ త్రిభుజాలు నేర్చుకుంటాం. సో ఆ త్రిభుజాల్లో చేర్చుండి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్: సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే త్రిభుజాలు ఇప్పుడు చెప్పిన రకాల్లో
లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఈ రెండు నుంచే వస్తాయి, మోస్ట్ ఇంపార్టెంట్. సో బెస్ట్ కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ ఆధారంగానే నేర్చుకోవాలి ప్యూర్ మ్యాథ్స్. సో ఇక్కడి నుంచే వస్తాయి, జాగ్రత్త చూడండి. దాని యొక్క బేసిక్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని భుజాలు సమానం కదా, ఇది కూడా 90 degrees. సో ఇది ఏనే చతురస్రం కాబట్టి ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే. ఓకేనా? జాగ్రత్త చూడండి, ఇది చతురస్రం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చతురస్రంలో ఒక కర్ణాన్ని గీస్తే ఆ కర్ణము ఈ త్రిభుజాన్ని, చతురస్రాన్ని రెండు లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు ఏర్పరుస్తుంది. అంటే అన్ని భుజాలు సమానం, ఇది సమానం, ఇది సమానమే. ఒక త్రిభుజంలో ఒక కోణం 90 degrees అయితే లంబకోణం, ఆ రెండు భుజాలు సమానం అయితే సమద్విబాహు. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే మనం త్రిభుజాల్లో నేర్చుకునే లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఇక్కడే ఉంది చతురస్రంలో. అదేవిధంగా దీర్ఘ చతురస్రంలో ఒక కర్ణాన్ని గీస్తే, సో ఈ కర్ణం అనేది ఈ దీర్ఘ చతురస్రాన్ని రెండు లంబకోణ త్రిభుజాలు. ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇది పర్టికులర్ లెంత్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది లెంత్. ఇదేమో బి, ఇది ఒక లెంత్ ఉంటుంది. ఈ రెండు కూడా సమానం కాదు, జస్ట్ 90 degrees మాత్రమే ఉంటది. సో 90 degrees ఉంటే జస్ట్ లంబకోణ త్రిభుజం. ఇక్కడ 90 degrees ఉంటది. అదేవిధంగా రెండు భుజాలు సమానం చతురస్రం కాబట్టి ఏ. కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజం. చతురస్రం నుంచి ఏమో లంబకోణ సమద్విబాహు త్రిభుజం, దీర్ఘ చతురస్రం నుంచి లంబకోణ త్రిభుజం. కావాలండి చూడు, నేను రఫ్ చేస్తాను చూడు. ఎస్, ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. సో సేమ్ డయాగ్రామ్ మనం చెప్పుకున్నాం. డయాగ్రామ్ పైథాగరస్ థీరం, d² = a² + a², d² = 2a², d = s√2a మనం చెప్పుకున్నాం. అంటే చతురస్ర కారణమైన సేమ్ d = √2a. లంబకోణ సమద్విబాహు త్రిభుజాల్లో వస్తుంది నెక్స్ట్. సో అది కూడా d = √2a. సో ఇది చతురస్రం నుంచి వచ్చింది. ఓకేనా? సో వైశాల్యం కావాలంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం కావాలంటే ½ × బేస్ × హైట్ కదా. ½ × బేస్ అంటే ఏ, హైట్ కూడా ఏ. సో a × a ½ a². ఇది ఫార్ములా. జాగ్రత్త చూడండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ½ a². సో ఇంకా బై హార్ట్ చేయని అవసరం లేదు, డయాగ్రామ్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇటువంటి రెండు లంబకోణ త్రిభుజాలు, లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు ఉంటాయి చతురస్రంలో. కాబట్టి ఇది ½ a², ఇది కూడా ½ a². ½ a² కలపండి a². అదే చతురస్ర వైశాల్యం. ఇది ఒక ½ a². అదేవిధంగా నేను రఫ్ చేస్తాను ఇప్పుడు, ఇది ఒక ½ a². సో ½ a² + ½ a², అదే మనకి చతురస్ర వైశాల్యం భుజం స్క్వేర్. ఇది బేసిక్. ఓకేనా? చతురస్రం సంబంధం. ఇప్పుడు ఎస్, దీర్ఘ చతురస్రం చూడండి. ABCD దీర్ఘ చతురస్రం. ఇక్కడ ఒక కర్ణాన్ని గీస్తే జస్ట్ లంబ కోణాలు మాత్రమే, రెండు లంబకోణ త్రిభుజాలు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్లియర్? అంటే మనకి దీర్ఘ చతురస్రంలోనే త్రిభుజాల్లో నేర్చుకునే లంబకోణ త్రిభుజం ఇక్కడే ఉంది. కావాలంటే చూడండి, నేను రఫ్ చేస్తాను ఈ పార్ట్. ఎస్, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 90 degrees, ఈ భుజం వేరు, ఈ భుజం వేరు. కాబట్టి ఒక త్రిభుజంలో ఒక కోణం 90 degrees అయితే దాన్నే మనం లంబకోణ త్రిభుజం అంటాం. సో దీని డయాగ్రామ్ ఇది అనుకుంటాం. డయాగ్రామ్ చూడండి, త్రిభుజం అయితే ఇది ఎల్జం కదా, ఇది ఏ అనుకుంటాం, ఇది బేస్. సారీ, బేస్ అంటే ఏ అనుకుంటాం, హైట్ ని బి అనుకుంటాం. అదే దీర్ఘ చతురస్రం అయితే బేస్ ఎల్లో, ఇదేమో బ్రెడ్త్ అవుతుంది, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతుంది దీర్ఘ చతురస్రంలో. మరి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి బేస్ ఏ, హైట్ ఏమో బి. ఓకేనా? సేమ్. ఇప్పుడు మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యం సింపుల్, ½ × బేస్ × హైట్. A = ½ × బేస్ అంటే ఏ, హైట్ అంటే బి. ఇది కూడా ½ AB. ఇది ½ AB. ఇదే కడితే ½ a². ఇది ఏనే, ఇది ఏనే అవుతుంది, ½ a². ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యం. సేమ్. ఓకేనా? ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యం.
ఇంకా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్. సో ఇంకా లంబ కోణ త్రిభుజం అనగానే మీకు గుర్తు రావాల్సినవి ట్రిప్లెట్స్, పైథాగరస్ త్రికాలు. ఓకేనా, పైథాగరస్ త్రికాలు హైలీ ఇంపార్టెంట్. పైథాగరస్ ట్రిప్లెట్స్ వస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయొచ్చు. మీకు ఈ లంబకోణ త్రిభుజం నుంచి నెక్స్ట్ త్రిభుజాల్లో వస్తుంది వీడియో. ఓకే, హైలీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓన్లీ మెన్జురేషన్ కాదు, జామెట్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిప్లెట్స్ త్రికాలు చూద్దాం. బేసిక్ ట్రిప్లెట్స్ ఏంటో. ఇది 1 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 11 60 11 60 61. ఓకేనా, 12 35 37. ఇవి ట్రిప్లెట్స్, ఇవి బేసిక్ ట్రిప్లెట్స్. పైథాగరస్ ప్రాథమిక త్రికాలు చాలా 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 ఇంపార్టెంట్. 5 ఇంకా 20 99 101 ఇవి కూడా ఉంటాయి. స్పేస్ లేదు. 16 63 65. సో 20 99 101 ఇవన్నీ కూడా పైథాగరస్ ప్రాథమిక త్రికాలు. ఓకేనా, ప్రాథమిక త్రికాలే కాదు, వీటి మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్స్. సో దీన్ని ఇంటూ 2 చేయండి అంటే 6 8 10 ఇది కూడా ట్రిప్లెట్స్. అదేవిధంగా దీన్ని ఇంటూ చేయండి 10 24 26 ఇలా ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అండ్ సో వీటి మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్స్. చాలా చాలా క్లియర్ గా చాలా చాలా ఇంపార్టెంట్. చూడొచ్చు, దీని జనరల్ ఫామ్ ఉంటది. జనరల్ ఫామ్ పైథాగరస్ త్రికాలకి n లో n స్మాల్ n లో జనరల్ ఫామ్ ఉంటది. అదేవిధంగా చూడండి ఒకసారి ట్రిప్లెట్. ఇది 3 ఇది 5 ఇది 7 అంటే సరి సంఖ్యతో మొదలవుతుంది 8. ఇదిగోండి ఇక్కడ కూడా 12 సరి సంఖ్యతో, ఇక్కడ కూడా 16 12 సంఖ్యతో. అంటే సరి సంఖ్యతో అంటే ఈవెన్ తో మొదలైందని దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంటుంది. n లో దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంటుంది. ఇదిగోండి అబ్జర్వ్ చేస్తే 3 తో స్టార్ట్ అయింది. 3 5 7 స్టార్టింగ్ ఫ్రమ్ ది ఆర్డ్. సో ఆర్డ్ తో స్టార్ట్ అయ్యే దానికి కూడా ఒక జనరల్ ఫామ్ ఉంటుంది అందులో. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ట్రిప్లెట్స్ అయినా సరే గుర్తించవచ్చు చాలా సింపుల్ గా. ట్రిప్లెట్స్ అనేది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్, బోత్ మెన్జురేషన్ అండ్ జామెట్రీ. సో నెక్స్ట్ త్రిభుజాల్లో చూస్తున్నాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ.